ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి మనకు కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావడానికి రాయవలసిన ముఖ్యమైన ఎగ్జామ్స్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒకటి. సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎన్ని రకాల ఎగ్జామ్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ రాయాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ ఎగ్జామ్స్ రాయడానికి టిప్స్ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలంటే www.ssc.nac.in అని మనం లింక్ క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ రూపకల్పన ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లగానికి కూడా అర్థమయ్యే విధంగా రూపించడం జరిగింది. సో ఇక్కడ మనకి అన్నీ కూడా నోటీస్ కానీ, అప్లై కానీ, అడ్మిట్ కార్డ్ కానీ అన్నీ ఓపెన్గా ఉంటాయి. సో వన్స్ మనం ఒకసారి నోటిఫికేషన్స్ క్లిక్ చేసినట్టయితే మనకి కంప్లీట్గా ఎస్ఎస్సి వాళ్ళు ప్రొవైడ్ చేసే అన్ని రకాల ఎగ్జామ్స్ గురించి సంబంధించిన నోటీస్ని మనం ఎట్ ఏ టైం సింగిల్ విండోలో చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం CGL కమాండ్ గ్రాడ్యుయేట్ లెవెల్, CHSL స్టెనోగ్రాఫర్, గ్రూప్ C క్యాడర్, గ్రూప్ D క్యాడర్, JE, CAFC అండ్ GD కానిస్టేబుల్స్, జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదానికి కూడా ఇప్పుడు మనం నోటీస్ క్లిక్ చేసాం కాబట్టి CGLలో నోటిఫికేషన్స్ ఏమున్నాయి వాటి గురించి నోటీస్ వస్తుంది, అండ్ CHSLలో నోటిఫికేషన్స్ ఏమున్నాయి వాటి గురించి డీటెయిల్స్గా రావడం జరుగుతుంది. అండ్ SSC వాళ్ళు మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇయర్లీ క్యాలెండర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇయర్లీ క్యాలెండర్ అంటే వన్స్ మనం 2017-18 క్యాలెండర్ చూసినట్లయితే మనకి కంప్లీట్ ఒక 20 రకాల నోటిఫికేషన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో 20 రకాల నోటిఫికేషన్లు చాలా ముఖ్యమైన వచ్చేసి CGL అండ్ CHSL. సో CHSL అంటే కంబైన్డ్ హైయర్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే 10+2 అని చెప్పి డిఫైన్ చేయొచ్చు. సో మనకి CGL కానీ CHS కానీ ఎగ్జామ్స్ రాయాలంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత రాయడం జరుగుతుంది కదా. సో అందులో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం CGL గురించి డిస్కస్ చేసినప్పుడు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే దీనికి అర్హులు ఎవరు అంటే డిగ్రీ చదివిన విద్యార్థులందరూ దీనికి ఎలిజిబుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ గ్రూప్స్, BA కావచ్చు, BCom కావచ్చు, BSc కావచ్చు అండ్ డిగ్రీకి ఈక్వలెంట్ ఓపెన్ డిగ్రీ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ CGL ఎగ్జామ్ మనం జాబ్ రావాలంటే 3 రకాల స్టేజ్లు ఉంటాయమ్మా. ఫస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 1లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టైర్ 2లో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టైర్ 3 మాత్రం డిస్క్రిప్టివ్ లెవెల్ ఉంటుంది. సో టైర్ 1లో మనకి మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 200 క్వశ్చన్స్లో 50 మార్కులు వచ్చేసి జనరల్ రీజనింగ్ గురించి ఉంటుంది, 50 మార్కులు జనరల్ రీజనింగ్ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ పైన 50 మార్కులు ఉంటాయి, అప్ట్యూడ్ పైన 50 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్ పైన 50 మార్కులు ఉంటాయి. మొత్తం మనకి 200 మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్కి నేటివ్ మార్కింగ్ ఉంటుంది. నేటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది, అంటే ప్రతి 3 తప్పులకు 1 మార్క్ అనేది మిస్ కావడం జరుగుతుంది. ఇది టైర్ 1 అండి. టైర్ 2లో ఏ విధంగా ఉంటుందంటే మనకి టైర్ 2కి వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఎబిలిటీ. సో ఇక్కడ అర్థమెటికల్ ఎబిలిటీ ఎట్లా ఉంటుందంటే అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ కలిపేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ పేపర్ ఇంగ్లీష్లో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours ఉంటుంది. సో ఫస్ట్ టైర్ 1 క్లియర్ చేసిన వాళ్ళకి టైర్ 2 ఎలిజిబుల్. సో టైర్ 2 క్లియర్ చేసిన వాళ్ళు డిస్క్రిప్టివ్ ఎలిజిబుల్. సో డిస్క్రిప్టివ్ తర్వాత కొన్ని వాటికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కొన్ని వాటికి ఇంటర్వ్యూస్ లేవు, డిపెండ్స్ ఆన్ దేర్ పోస్టింగ్ పైన ఆధారపడుతుంది. సో ఇక్కడ మనకి ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి కూడా పేరుగా ఇస్తున్నాడు. అసిస్టెంట్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా రకాల జాబ్స్ ఉంటాయి, అన్నిటికీ కూడా SSC అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది CGL ఎగ్జామ్, అదేవిధంగా CHSL కూడా సేమ్ ప్యాటర్న్లో ఉండడం జరుగుతుంది. సో ఫర్ CHSL చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టైర్ 1, టైర్ 2 2 టైర్స్ ఉంటాయి. కొంతమందికి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ దేర్ పోస్ట్ అప్లైయింగ్, ఏ జాబ్కి అప్లై చేస్తారో దాన్ని బేస్ చేసుకుని స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ CHSLలో టైర్ 1లో మొత్తం మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయండి. సో ఈ 100 క్వశ్చన్స్కి మనకి టైం వచ్చేసి ఓన్లీ 60 మినిట్సే ఉంటుంది, 60 మినిట్స్. అండ్ ఇది మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్ రాయాలంటే కంప్యూటర్ పైన ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది, అది 60 నిమిషాల్లో చేయాలి. ఇక్కడ కూడా నేటివ్ మార్కింగ్ ఉంటుంది, అది కూడా మళ్ళీ 1/3 ఆప్షన్ ఉంటుంది. సో ప్రతి 3 తప్పులకు 1 మార్కును తీసివేయడం జరుగుతుంది. సో ఇది CHSL. సో CGL తీసుకున్న, CHSL తీసుకున్న ఆల్మోస్ట్ ఆల్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, కానీ క్వశ్చన్స్ లెవెల్ స్టాండర్డ్ తగ్గుతుంది. సో CGL అంటే స్టాండర్డ్ ఎక్కువ ఉంటాయి, CHSL అంటే స్టాండర్డ్ తక్కువ ఉంటాయి. సో CGL కావచ్చు, CHSL కావచ్చు, ఇంకా వీళ్ళు కండక్ట్ చేసే మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా సరే మనకి ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ఉండడం ద్వారా ఈజీగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ని ఒకసారి గమనిస్తే మనం చేసే తప్పులు ఏంటో మనకు అర్థమవుతున్నాయి.
సో ఇక్కడ మనకి ఈ ఎస్ఎస్సి అనేది రీజనల్ వైజ్గా ఉంటుంది. సో మొత్తం మనకి 9 రీజన్స్ ఉంటాయి. సో ప్రతి రీజియన్లో కొన్ని స్టేట్లని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనది ఎస్ఆర్ అండి, సౌతర్న్ రీజియన్. మనది ఎస్ఆర్ రీజియన్, సౌత్ రీజియన్. సౌతర్న్ రీజియన్లో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అండ్ పుదుచ్చేరి మొత్తం 4 స్టేట్స్ ఉన్నాయి. మనకు సౌతర్న్ రీజియన్లో 4 స్టేట్స్ ఉంటాయి. సో మనకు ఏదైనా సరే అప్లై చేసేటప్పుడు మన రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవాలి. మనం వేరే రీజియన్ కూడా అప్లై చేసే ఛాన్స్ మనకు ఉంటుంది. కాకపోతే జనరల్గా అయితే మన రీజియన్కి మనం ప్రిఫర్ చేస్తాం. ఇంకొక విషయం ఇక్కడ చూడండి, నార్త్ రీజియన్ చూడండి. ఇది మనకు సంబంధం లేదు కానీ నార్త్ రీజియన్లో ఢిల్లీ, రాజస్థాన్ అండ్ ఉత్తరాఖండ్ 3 స్టేట్లు ఉండడం జరిగింది. సౌత్ రీజియన్లో 4 స్టేట్లు ఉన్నాయి. నార్త్ రీజియన్లో కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మన సౌత్ రీజియన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ పాండిచ్చేరి. సో మొత్తం 3 స్టేట్లు ఉన్నాయి కదా. మనకు స్టాటిస్టికల్ డేటా ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి స్టాటిస్టికల్ డేటా ఏ విధంగా ఇచ్చారంటే ఇది ఫర్ 2015 to 16 ఇయర్ అండి. సో మొత్తం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి 24,604 పోస్టులని భర్తీ చేశారు. మొత్తం మనకి 24,604 ఒక సంవత్సరానికి ఫర్ 1 అకాడమిక్ ఇయర్. సో 1 ఇయర్లో మనకి 24,600 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అంటే మనం 24,604 పోస్టులకు ఎలిజిబుల్ ఎప్పుడు మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే. సో ఈ పోస్టులలో మన శాతం అంటే మన సౌతర్న్ రీజియన్ ఉంది కదా, ఈ సౌత్ రీజియన్లో ఏమేమి ఉంటాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ పాండిచ్చేరి. ఈ 4 స్టేట్స్ కలిపి కేవలం 1000 మంది, 1098 అంటే నియర్లీ 1100 మందికి మాత్రమే జాబ్స్ రావడం జరిగింది. 1098 అంటే లెస్ దెన్ 5% అండి, లెస్ దెన్ 5% అంటే 5% కంటే తక్కువ మంది. ప్రతి 100 మందిలో కేవలం 5% కంటే తక్కువ మందికి మాత్రమే మన రీజియన్ నుంచి జాబ్స్ వస్తున్నాయి. ఎందుకు? ఇది మెయిన్ క్వశ్చన్. అదే మన నార్త్ రీజియన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 13,758 అంటే ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ, అంటే 60%, నియర్లీ 60%. ఇక్కడ ఏమున్నాయి? ఢిల్లీ ఉంది అండ్ రాజస్థాన్ ఉంది. ఢిల్లీ, రాజస్థాన్, ఇంకొక స్టేట్ ఉంది కేవలం ఉత్తరాఖండ్. సో కేవలం 3 స్టేట్లు చేయబట్టి అక్కడ సగం కంటే ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ మన 4 స్టేట్లు కలిపినా కూడా ఒక 5% కూడా జాబ్స్ రాలేకపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? సో మన దగ్గర ఉండే బేసిక్ ఫియర్, అఫ్కోర్స్ మనకు టాలెంట్ లేదా అంటే ఐఐటి లాంటి ఎగ్జామ్లో కూడా మన వాళ్ళు టాపర్స్ వస్తున్నారు. మొత్తం దేశం మొత్తంలో పెట్టే ఎగ్జామ్లో టాపర్స్ మన స్టేట్ నుంచి వస్తున్నారు. కానీ ఇటువంటి జాబ్స్ మాత్రం కొట్టలేకపోతున్నారు. దీనికి బేసిక్ రీజన్ రెండు ఉన్నాయండి. ఒకటంటే మన దగ్గర ఉన్న పిల్లల్లో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎట్లా ఉంటుంది అంటే పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది, సో మనకు రాదు అనే ఫియర్ ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. సో చాలామంది విద్యార్థులు, తెలుగు ఉన్న విద్యార్థులు కూడా టాలెంట్ ఉండి కూడా ఇంగ్లీష్ అని భయపడతా ఉంటారు చాలామంది కూడా. సో ఫస్ట్ ఆ ఫియర్ పోగొట్టుకోవాలి. సెకండ్ ఫియర్ ఏంటి? ఇది నేషనల్ లెవెల్ జాబ్స్ కదా, మనకి ఎక్కడో జాబ్స్ ఇస్తారు, వేరే స్టేట్కి వెళ్ళి చేయడం అవసరమా అనే ఫీలింగ్లో ఉంటారు. సో ఆ ఫీలింగ్ కంపల్సరీ పోగొట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మనకు రీజనల్ వైజ్ జాబ్స్. మనకు వస్తే మనకు 4 రీజన్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్లలో ఎక్కడైనా వస్తాయి. ఈవెన్ 1-2 ఇయర్స్ లోపల ట్రాన్స్ఫర్ పైన మన ప్లేస్కి మనం రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ సాలరీ మనకి మినిమం 25,000 నుంచి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టార్టింగ్ సాలరీ 25,000 పైన ఉంటున్నాయి. ఇటువంటి జాబ్స్ మనం కేవలం 3 ఎగ్జామ్స్ అండి. సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నట్లయితే టైర్ 1, టైర్ 2 కొన్ని ఎగ్జామ్స్కి మాత్రమే మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో మిగతా వాటికి ఉండదు. సో ఇంత ఈజీగా కొట్టవలసిన అంటే చాలా మందికి వస్తున్నాయి, మనకెందుకు రావు అనే ఫీలింగ్తో చదివితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కానీ మనకుండే 2 ఫియర్స్ చేయబట్టి మనం దానికి ప్రిపేర్ కాలేకపోతున్నాం. ఫస్ట్ ఫియర్ వచ్చేసి ఇంగ్లీష్. సో ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది, మనకు రాదేమో అని ఫియర్. సెకండ్ ఫియర్ ఏంటి? సో అది ఎక్కడో జాబ్ వస్తుంది, మనం చేస్తామో చేయమో ఫీలింగ్. ఈ 2 ఫియర్స్ పోగొట్టుకుంటే మనం ఈజీగా గెట్ అని కాగలుగుతాం. సో ఈ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నార్త్ రీజియన్ వాళ్ళకి సగం కంటే ఎక్కువ వచ్చేసి సౌత్ రీజియన్ మన రీజియన్లో కేవలం 4%, 5% కూడా రాలేకపోతున్నాం. అంటే మనం చాలా దీన పరిస్థితిలో ఉన్నామని చెప్పి అర్థం చేసుకొని మన జాబ్ మన జీవితానికి ఎంతో ఉపయోగకరం. సో అది గుర్తులో పెట్టుకోండి. స్టేట్ జాబ్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవుతుంది. సో జాబ్కు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయితే ఈజీగా మీరు జాబ్లు చేయగలుగుతారు. అయితే ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కదా కంప్లీట్గా. మన విద్య ఛానల్ నుంచి మీకు మేము ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే పీడిఎఫ్స్ రూపంలో. మనం ఇప్పుడు ఈ ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు కొంచెం డేటా అవసరం ఉంటుంది. అంటే డిస్క్రిప్టివ్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ రాసినప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ కానీ లేకపోతే మనకి పీడిఎఫ్స్ రూపంలో క్వశ్చన్స్ కానీ అవసరం ఉంటాయి కదా. అవన్నీ కూడా ఫ్రీ రూపంలో మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచామండి. www.manvidya.in వెబ్సైట్లో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. సో మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ అయితే ఆ 2 కూడా మీకు అవైలబుల్తో ఉంచడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you and all the best for your exam.